కోస్తాంధ్రను గడగడలాడిస్తున్న లెహర్ తుపాను తీవ్ర పెను తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపాను ఎల్లుండి తీరం దాటనుండగా రేపటి నుంచే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రవాణా, విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలుగుతాయన్న హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఫైలిన్, హెలెన్ తుపాన్ల ప్రభావం నుంచి రైతులు, తీర ప్రాంతాల ప్రజలు కోలుకోకముందే మరో ప్రకృతి వైపరీత్యం తరుముకొస్తోంది. పెను విపత్తుగా పరిణమించనుందని భావిస్తున్న లెహర్ తుపాను వాయువ్య దిశగా పయనిస్తూ తీర వైపునకు దూసుకొస్తోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన లెహర్ ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఆ సమయంలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు విరిగిపడడం లాంటి విధ్వంసాలు జరగవచ్చాయని హెచ్చరించారు. పంటలు భారీగా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. లెహర్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం జారీ చేసిన పసుపు రంగు హెచ్చరిక కొనసాగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్ సచివాలయం సహా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో తక్షణ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 36 జాతీయ విపత్తు బృందాలు మోహరించగా మరో 15 బృందాల కోసం కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో 4 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ప్రభావిత జిల్లాల ఎస్పీలు, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, అగ్నిమాపక, రవాణా శాఖల్ని అప్రమత్తం చేశారు. సైన్యం, నావికాదళం, రైల్వేతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు.